నేను చాలా విషయాలు చెప్పాలి అన్నయ్య గురించి, కానీ మాదంతా ఆత్మీయ బంధం, సినిమాకి అవుట్ ఆఫ్ మాది. ఉమ్. మాది వ్యక్తిగతమైనటువంటి అనుబంధం. ఓకే ఓకే కాబట్టి మాట్లాడదాం. చిన్ని కృష్ణ గారు వాళ్ళందరూ మాట్లాడతారు. ఓకే ఓకే చిన్నకృష్ణ గారు నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఈరోజు మీ గురించి కనీసం ఒక 20 నుంచి 25 నిమిషాలన్నా సరే మేము మాట్లాడుకున్నాం. ఎందుకంటే బి గోపాల్ గారు వచ్చారు. బి గోపాల్ గారు మీ గురించి చెప్తున్నారు. అసలు ఆ ఇంద్ర ఎలా పుట్టింది, కాశీలో ఏం చేసేవారు, మీరు వాళ్ళందరినీ నేను అక్కడ కథ చెప్పను, ఇక్కడికే మీరు రండి అని చెప్పి ఆ లొకేషన్ చూపించి మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం అంతా ఆయన చెప్పారు. ఈరోజు చాలాసేపు మీ సందర్భం వచ్చింది. సార్ మీరు చెప్పండి సార్, చిరంజీవి గారి కోసం. జ్యోతి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, ప్రముఖ సినీ నటులు. జ్యోతి గారు వెల్కమ్. హలో అండి, హలో వర్మ గారు, హలో శ్రీనివాస్ గారు, హలో చిన్ని కృష్ణ గారు, అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్కారం అమ్మా. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాకు ఇష్టమైనటువంటి గజల్ సింగర్ గారు శ్రీనివాస్ గారికి, సాయి గారికి, మీకు మేడం గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అన్నిటికంటే ముందు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా అన్నయ్య, మనందరి అన్నయ్య, ఈ ప్రపంచంలో అన్నయ్య అని ఒక నటుడిని పిలిచారు అన్నా, పిలుస్తున్నారు అన్నా ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ ప్రపంచంలో ఏ సినిమా నటుడిని అన్నయ్య అని పిలవరు. అన్నయ్య అని అసలు ఎవరు పిలవరు. అసలు నాకు నేను రజనీకాంత్ గారితో పనిచేశాను. ఇక్కడే మనం చాలా మంది హీరోలతో నేను పనిచేశాను. అల్లు అర్జున్ గారిని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. సో అనరు. ఎందుకు అన్నారు అంటే, సార్ ఒక్కటి శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడైనా ఒక్క వాక్యం రాయాలి భవిష్యత్తులో కూడా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నటుడిని అన్నయ్య అని పిలవరు. ఈయన అలా పిలిపించుకున్నారు అంటేనే, ఆయన పిలవమనలేదు ఎప్పుడు, అలా పిలువబడ్డారు అంటేనే ఎంతో సేవ, ఎంతో ఓర్పు, ఎంతో దయ, ఎంతో గుణం. ఇది పర్సనల్ క్యారెక్టరైజేషన్. నటనకు వచ్చేప్పటికీ ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి డాన్సర్గా మైకేల్ జాక్సన్ గారు చెప్పుకుంటారు. అత్యద్భుతమైనటువంటి ఫైటర్గా మనం జాకీ చాన్ చెప్పుకుంటాం. అవును. అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మర్గా చార్లీ చాప్లిన్. ఎస్, నేను చెప్పేది వరల్డ్ క్లాస్ పీపుల్. అవును. వరల్డ్స్ నెంబర్ వన్స్. వీళ్ళ ముగ్గురిని కలిపి మిక్సీలో వేస్తే ఒక అన్నయ్య ఒక రోజున మొగల్తూరులో పుట్టారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. అది భారతదేశ చలనచిత్ర పరిశ్రమ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేసుకున్నటువంటి అదృష్టం. అంత పెద్ద మహానటుడు, అంత పెద్ద డాన్సరు, అంత పెద్ద ఫైటరు, అంత పెద్ద ఎక్స్ప్రెషన్స్. నేను ఒకసారి అన్నయ్యని అడిగాను, అన్నయ్య మీరు చార్లీ చాప్లిన్ లాగా ఒక త్రూఅవుట్ చేయాలంటే మనకి అంత లెంత్ చూడరు, మనకు కొంచెం ఒక ఫార్మేట్లో ఉన్నాం కదా అని అన్నారు అనమాట. సో అది ఆయన బర్త్డేకి ఇప్పటికి ఎన్నో ఛానల్స్లో మాట్లాడాను పొద్దున్నుంచి. ఇప్పుడు 99 ఛానల్ అంటే ఇక నా సొంత ఛానల్ లా కదా. ఓకే, సో చెప్పండి సార్, ఇంకా ఇందిరా గురించి ఏదో అన్నారు. మాట్లాడతాను ఒకసారి. సాయి వెంకట గారు, జ్యోతి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇందిరాలోకి వెళ్దాం. సాయి వెంకట గారు నమస్తే అండి. నమస్కారం సార్. చిరంజీవి గారు వెండి తెర, తెలుగు ఇండస్ట్రీ, మీ అనుభవం ఏమన్నా? చిరంజీవి